కొత్తిమీర పచ్చడి, నిలవ పచ్చడి. ఈ కొత్తిమీర పచ్చడిలో చాలా పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు కొత్తిమీర పచ్చడి రోజుకొక స్పూను అన్నంలో కలుపుకొని తింటే చాలా మంచిది. బీపీ కంట్రోల్ అవుతది. గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి గూడాను కొత్తిమీర పచ్చడి యేసుకొని తింటే గ్యాస్ కంట్రోల్ అవుతది. చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కొత్తిమీర పచ్చడి, నిలవ పచ్చడిలో. ఇలాగ తయారు చేసుకొని ఇంట్లో దాచుకొని తింటే చాలా మంచిది. ఇప్పుడు నేను 4 కట్టలు కొత్తిమీర తీసుకున్నాను. పైనంతా కూడాను ఇలాగా కట్ చేసి ఉంచుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2, 3 సార్లు వాష్ చేసుకొని ఒక వైట్ క్లాత్ మీద ఇలా ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిస్తే శుభ్రంగా ఆరిపోతుంది. వాటర్ అంతా క్లాత్ పీల్చుకుంటుంది. ఇప్పుడు ప్రిపేర్ చేయడం ఎలాగంటే, ఒక స్పూన్ ఆవాలు తీసుకోవాలి. 4 కట్టలు కొత్తిమీరకి హాఫ్ స్పూను మెంతులు 2 కలిపి దోరగా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ కొత్తిమీర అంతా కూడా ఇలా వేసేయండి. ఆయిల్ వేసి శుభ్రంగా ఒక 5 నిమిషాలు ఇలా కలిపేసుకోవాలి. ఇలా చూసారా దగ్గరికి అయిపోతుంది. మరొక 5 నిమిషాలు మూత పెట్టేసుకోండి. మూత పెడితే పైన నూనె పైకొచ్చి బాగా వేగుతుంది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వేపుకోండి. ఇప్పుడు బాగా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మొత్తం అంతా చల్లారి పెట్టేసుకోవాలి. ఒక పక్కకి తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జాడి తీసుకొని అందులో చల్లగా అయిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్రను, ఆవాలు, ఒక 5 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిరపకాయలు, ఒక 2 స్పూన్ల కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్టు. ఫస్ట్ మనము పౌడర్ చేసుకునేదంతాను ఆవాల పిండి, మెంతి పిండి కూడా వేసుకోవాలి పోపుల్లోనే. ఇప్పుడు మిక్సీ చేసిన కొత్తిమీర పచ్చడిని కూడా ఇలా కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కొంచెం ఇంగ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఉప్పు చూసుకొని మీరు ఒకసారి చూడండి. అంతే దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఒక గాజు బాటిల్ కానీ ఏదైనా తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత స్టోరేజ్ పెట్టుకోండి. మీకు ఇది 1 మంత్ వరకు బాగా ఉంటుంది, పాడవదు. రోజుకు ఒక స్పూన్ వేసుకొని అన్నంలో తింటే ఇలాగ అన్నంలోనే వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. చాలా బాగుంటుంది. దీనిలో పైన కొంచెం ఆనియన్ ముక్కలు వేసుకొని తింటే చాలు. ఇది చూసి నచ్చితే నాకు ఒక లైక్ కొట్టండి.